ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. మనం అధికారంలోకి రాబోతూ ఉన్నాం. 175 స్థానాలు గెలుస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అయినా కూడా ఎక్కడో ఒక సంకోచాన్ని పుట్టించే విధంగా ఎల్లో మీడియా అంతా పనిచేస్తూ ఉంది. ఎల్లో మీడియా కానీ ఎల్లో పేపర్లు కానీ ఇప్పుడే చంద్రబాబు క్యాబినెట్ కూడా అభ్యర్థులు కూడా ఎన్నిక చేసుకున్నాడని చెప్పి విధంగా మాట్లాడుతున్నారు. మీకంతా కూడా తెలుసు, 5 సంవత్సరాలలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అన్ని రకాల సంక్షేమ పథకాలు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికలైన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఎన్నికల హామీలు నెరవేర్చే దాంట్లో దృష్టి పెట్టారు. మా మంత్రిమండలి సమావేశంలో మొదటి సమావేశంలో మీరందరూ కూడా మన ఎన్నికల మేనిఫెస్టో కేవలం 2 పేజీల మేనిఫెస్టో మన మీ ఆఫీస్లో మీ సెక్రటరియట్లో మీ టేబుల్ మీద పెట్టుకోవాలా, దాన్ని ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా ఒక బైబిల్గా చూడాలని చెప్పి వారు పదే పదే చెప్పి మంత్రులందరికీ కూడా ఆ విధంగానే ప్రతి సంక్షేమ పథకానికి కూడా ఒక తేదీ ఇచ్చి ఆ తేదీ ప్రకారం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా అన్నీ కూడా అమలు చేశాడు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమాన్ని అందుకున్న కుటుంబాలే. ఆ కుటుంబాలలో ప్రతి వ్యక్తి కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో లాభపడిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఒక కుటుంబానికి అయితే ₹1,00,000 నుంచి 10 లక్షల దాకా కూడా ఒక కుటుంబానికి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదో అభివృద్ధి చేయలేదంటారు. అభివృద్ధి కోసం ఎంత ఖర్చు పెట్టాడో సంక్షేమానికి అంతే ఖర్చు పెట్టాం. ఈరోజు నాడు నేడు కింద పాఠశాలలన్నీ ఆధునీకరించాం. తల్లిదండ్రుల బాధ్యత బిడ్డల మీద వాళ్ళకి మంచి చదువు కావాలనే ఆ బాధ్యతను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఈరోజు వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుంచి బూట్ దగ్గర నుంచి బెల్ట్ దగ్గర నుంచి అన్ని బుక్స్ కానీ సపరేట్గా ప్రింట్ చేయించారు. ఒక పక్కన తెలుగు, ఒక పక్కన ఇంగ్లీష్. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలా, ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ పోటీతత్వంతో మన వాళ్ళందరూ కూడా మంచి అవకాశాలు అందుకోవాలా అని చెప్పి వారు దూర ఆలోచన చేసి ఒక 10-15 సంవత్సరాల్లో ప్రతి కుటుంబంలోనూ ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, అదేవిధంగా గ్రామం పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, అదేవిధంగా మన రాష్ట్ర పరిస్థితి కూడా ఆ విధంగా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేసి ఓట్లు లేని పిల్లలకు కూడా ఇందాక సీను మొదట్లోనే చెప్పాడు, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి ఇవన్నీ కూడా గోరుముద్ద ఈ 4 కూడా ఓట్లు లేని పిల్లలకే ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఓట్లు ఉంటే వాళ్ళకి ఏదైనా ఒక సంక్షేమ పథకం ఇస్తే మనకు ఓట్లు వేస్తారనుకుంటారు. ఆ విధంగా కూడా ఆలోచన చేయకుండా పిల్లలందరికీ మంచి చదువు ఇవ్వాలని చెప్పి దాదాపు 27,000 కోట్లు ఈ విద్య మీద ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి జిల్లాకు కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలా. మనం 26 జిల్లాలు చేశారు ఇప్పుడు. మరి ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి ఈరోజు ఆయన ఒక సంతకంతో 17 మెడికల్ కాలేజీలు ఇచ్చాడు. మనకున్న 9 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పోను ఈరోజు మళ్ళీ 17 మెడికల్ కాలేజీలు ఇచ్చాడు. 17 మెడికల్ కాలేజీలు అంటే వాటికి అనుబంధంగా హాస్పిటల్స్, 53,000 మందిని డాక్టర్లను, నర్సులను, పారామెడికల్ స్టాఫ్ను అంతా కూడా పర్మనెంట్ ఉద్యోగులుగా అపాయింట్ చేయడం జరిగింది. మరి పాలనంతా కూడా మన ఊర్లోకే రావాలని చెప్పి నేను అప్పుడు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నాను. దాదాపు 15,600 సచివాలయ వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, పర్మనెంట్ బిల్డింగులు కట్టాం ప్రతి 2,000 జనాభాకు. ఇక్కడైతే ఇంకా తక్కువ జనాభాకు కూడా సీనివాడి అన్నీ కూడా ఇచ్చాను. మరి రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు కట్టాం, ఆరోగ్య క్లినిక్లు కట్టాం, బల్క్ మిల్క్ సిల్లింగ్ సెంటర్స్ కట్టాం. మరి ఇవన్నీ కూడా అభివృద్ధి కదా అని అడుగుతున్నాను. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ భూములు కొనుక్కొని దాని మీదే 5 సంవత్సరాలు ఆయన గడిపాడు. మరి మన నాయకుడు వచ్చాడు,
వచ్చిన మరుసటి రోజు నుంచే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాడు. అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా 2 సంవత్సరాలు కరోనాతో పోయినా కూడా అన్నీ కూడా అమలు చేశాడు. అమలు చేసి ఈరోజు మనం ఎన్నికలకు పోతా ఉన్నాం. ఏదైనా మనం ధైర్యంగా అడిగే పరిస్థితి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మరి ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలా, మళ్ళా చంద్రబాబు నాయుడు పాలన వస్తే ఎట్లుంటుంది, మళ్ళా 5 సంవత్సరాలు అంధకారంలో ఉంటుందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు ఉంటే పూర్తిగానే అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తాం. సంక్షేమ పథకాలే కాదు, ఇంకా కొత్తగా చెప్పబోయే మన మేనిఫెస్టోలో చెప్పబోయే అంశాలు కూడా అమలు చేస్తాం. ఈ రాష్ట్రం అన్ని విధాలా కూడా పారదర్శకంగా ఉండే విధంగా, మిగతా మార్గదర్శకంగా మిగతా రాష్ట్రాలకు ఉండే విధంగా చేస్తామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం. 27వ స్థానం నుంచి 4వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు నిర్వీర్యమైపోయిన మహిళా సంఘాలన్నీ కూడా భారతదేశంలో ప్రథమ స్థానంలో మన రాష్ట్రంలో ఉన్నాయి. ఎంచేత వాళ్ళకి కావాల్సిన అప్పులన్నీ కూడా 4 విడతల్లో మనం ఆసరాలో 25,570 కోట్లు కట్టాం. ఆ రోజు ఆయన మాఫీ చేస్తుంటే కేవలం ఆ రోజు 14,205 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఈరోజు అది వడ్డీలు పోటీ అవంతా భారం అంతా మహిళల మీద పెడితే వాళ్ళ బ్యాంకుల్లో పోయే పరిస్థితి లేకుండా వాళ్ళ ఏ కేటగిరీ నుంచి బీకి పోయి, బి నుంచి సికి పోయి, మిగతా అన్ని ఎన్పిఎల్ అయిపోయి అంత అవస్థలు పడినారు. మహిళా సంఘాల సభ్యులు ఉంటే వాళ్ళు బేరీజ్ చేసుకోవాలి. 2014 నుంచి 19 దాకా మీ అకౌంట్లు ఏ విధంగా ఉన్నాయి, 2019 నుంచి 2024 దాకా ఏ విధంగా ఉన్నాయి, ప్రతి కుటుంబంలోనే ప్రతి మహిళ దగ్గర కూడా ఈరోజు డబ్బులు ఉన్నాయి. ఏదైనా మనకు గ్రామంలో ఏదైనా ఒక రైతుకు అప్పు కావాలంటే వడ్డీ ఎక్కువ ఇస్తామంటే 1 గంటలో తెచ్చిచ్చే పరిస్థితి ఉంది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. అందువల్లనే ఈరోజు మన రాష్ట్రంలో మహిళా సంఘాలు భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాయి. మరి ఈ విధంగా ప్రతిదీ కూడా బాగా ఆలోచన చేస్తాడు మన నాయకుడు. ఆలోచన చేసి ఏదైనా చేసేది 10 కాలాల పాటు నా పేరు చెప్పుకునే విధంగా ఉండాలని ఆలోచన చేస్తాడు. ఈరోజు మనం ఆరోగ్యశ్రీ అంటే ఎవరు గుర్తొస్తారు? మనకు దివంగత రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. అమ్మఒడి అంటే ఎవరు గుర్తొస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. మరి చంద్రబాబు పేరు చెప్తే ఏం గుర్తొస్తుంది? ఏమి కూడా లేదు. ఏదైనా ఒక పూర్తి ప్రాజెక్ట్ చేసి ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఏదైనా కట్టావా? అది కూడా లేదు. అన్నీ కూడా 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చేదానికి 1,00,000 కోట్లతో జలయజ్ఞం 5 సంవత్సరాల లోపలే చేస్తే నువ్వు నీ కాన్స్టిట్యుయెన్సీ, నీ నియోజకవర్గం దానికి హంద్రీ నీవా నీళ్లు తీసుకుపోయేదానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు. మరి గత 5 సంవత్సరాలు నువ్వే ఉన్నావు. 2014 నుంచి 19 దాకా వాడు నీకు కావాల్సిన వ్యక్తులకి ఇచ్చి దానంతా కూడా ఏడైతే కష్టంగా పని ఉంటుందో అవన్నీ నిలిపేసి నీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయాడు. మన ముఖ్యమంత్రి గారు కుప్పం పర్యటనలో చెప్తే అది పూర్తి అయింది. మనం పూర్తి చేసి తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి గారిని తీసుకుపోయి మనం దాన్ని ప్రారంభించాం. ఇంత కరువు సమయంలో కూడా 7-8 చెరువులు నింపాం. మరి ఏదైనా చెప్తే మన నాయకుడు చేస్తాడు, కష్టమైన నష్టమైన. చంద్రబాబు నాయుడు కేవలం కాలయాపన చేస్తాడు తప్ప ఏది కూడా చేసే పరిస్థితి లేదని మీకు మనం చేస్తూ ఉన్నాను. అతను నమ్మి ఏదైనా మన ఊర్లో 2 మధ్య తగాదు ఉంటే నేను వెళ్ళిపోతా తెలియజేశానికంటే అది చాలా పొరపాటు. అలాంటివన్నీ కూడా పరిష్కరిస్తాం. అందరూ కూడా సంయమనం పాటించండి. పాటించి మన పార్టీకి మీ సేవలు అందించండి. ప్రతి గ్రామంలో కూడా మెజారిటీ వచ్చే విధంగా మీకు ఏ విషయంలో అయినా కానీ తోడ్పాటు అనేది శాసనసభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు, తర్వాత నేను, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు మనం ఎప్పుడు కూడా ఒళ్ళు దాచుకోకుండా, అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా అందరికీ కూడా సహాయం చేయాలనే ఆలోచనతోనే పనిచేస్తూ ఉన్నాం. మరి మనం తొందరపడి ఈయనకు నాకు కాదు నేను వెళ్ళిపోవాలి తెలుగుదేశానికి అనుకునేది అవన్నీ చేయొద్దండి. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అన్నీ పరిష్కరిస్తాం. బాగా కృషి చేయండి, మంచి మెజారిటీ సాధించండి. అందులో ఇక్కడ విలువలేని వ్యక్తులు పోటీ చేస్తూ ఉన్నారు. జనసేన కానీ తెలుగుదేశం కానీ
ఈరోజు ఇక్కడ మీ జనసేన అభ్యర్థి ఎవరు? తెలుగుదేశం పార్టీ అభ్యర్థే. అవి రెండు ఒకటే. మరి అదేవిధంగా బీజేపీ కూడా చంద్రబాబుకి తొత్తాయి. కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబుకే. షర్మిలమ్మ చదివే స్క్రిప్ట్ అంతా కూడా చంద్రబాబు ఇచ్చిందే. మరి అందరూ ఒకటైనా కూడా మనకు ప్రజలు ఉన్నారు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దృఢ నిశ్చయంతో పనిచేస్తూ ఉన్నాడు. తప్పకుండా అన్ని రకాల కూడా విజయం సాధిస్తాం. ఇక్కడ మరి ఇందాక యానాది రెడ్డి సర్పంచ్ గారు చెప్పారు, అయ్యో మీరు కిరణ్ కుమార్ రెడ్డి గురించి అందరికీ తెలిసి చెప్పొద్దు. తెలియని వాళ్ళు చాలా 90 మంది ఉంటారు. సాయిబాబా దగ్గర లారీలు డబ్బులు బంగారు తీసుకుపోయింది తెలుసా నీకు? వారం రోజులు 10 రోజులు చనిపోయిన సత్యసాయిబాబాను ఈయన భక్తుడంట. అలాంటి ఆయన మనమందరం దేవుడిగా చూస్తాము. అలాంటి మనిషి చనిపోతే 10 రోజులుగా పెట్టి లారీలతో తరలించారు. అవన్నీ తెలియవు కదా చాలామందికి. ఆ విధంగా కిరణ్ కుమార్ రెడ్డి ఒక కుట్రపూరితంగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజు మనం ఏమనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు, వాళ్ళ తండ్రి గారు చనిపోయారు అకస్మాత్తుగా, మరి దాని సింపథెటిక్గా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసాడు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు అవుతాడు అనుకున్నాం. మరి ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేశాడు వాళ్ళ ఊర్లో. అప్పుడు కూడా ఆలోచన చేయకుండా పిల్లలందరికీ మంచి చదువు ఇవ్వాలని చెప్పి దాదాపు 27,000 కోట్లు ఈ విద్య మీద ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి జిల్లాకు కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలా. మనం 26 జిల్లాలు చేసాము ఇప్పుడు. మరి ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి ఈరోజు ఆయన ఒక సంతకంతో 17 మెడికల్ కాలేజీలు ఇచ్చాడు. మనకున్న 9 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పోను ఈరోజు మళ్ళీ 17 మెడికల్ కాలేజీలు ఇచ్చాడు. 17 మెడికల్ కాలేజీలు అంటే వాటికి అనుబంధంగా హాస్పిటల్స్, 53,000 మందిని డాక్టర్లను, నర్సులను, పారామెడికల్ స్టాఫ్ను అంతా కూడా పర్మనెంట్ ఉద్యోగులుగా అపాయింట్ చేయడం జరిగింది. మరి పాలనంతా కూడా మన ఊర్లోకే రావాలని చెప్పి నేను అప్పుడు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నాను. దాదాపు 15,600 సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, పర్మనెంట్ బిల్డింగులు కట్టాం ప్రతి 2,000 జనాభాకు. ఇక్కడైతే ఇంకా తక్కువ జనాభాకు కూడా సీనివాడి అన్నీ కూడా ఇచ్చాను. మరి రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు కట్టాం, ఆరోగ్య క్లినిక్లు కట్టాం, బల్క్ మిల్క్ సిల్లింగ్ సెంటర్స్ కట్టాం. మరి ఇవన్నీ కూడా అభివృద్ధే కదా అని అడుగుతా ఉన్నాను. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు చదువులకు కానీ వైద్యానికి కానీ ఇతర మన గ్రామంలోనే పరిపాలన ఉండాలని చెప్పి దాదాపు ఈ సచివాలయాలు కట్టడమే కాకుండా 1,35,000 మందికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాం కార్యదర్శులుగా. మరి ఈ విధంగా ఉద్యోగులు కూడా ఆయనేమో చెప్పాడు చంద్రబాబు నాయుడు, బాబు వస్తే జాబ్ వస్తుంది అనే గోళ్ళ మీద రాయించారు. ఇంటికంతా కూడా ప్రతి ఇంటికి ఇచ్చారు అతి ముఖ్యమైన హామీలు అని చెప్పి. కానీ మనం చెప్పకపోయినా కూడా ఈరోజు అన్ని శాఖల్లో కలిపి మనకున్న రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్న 4 లక్షల ఉద్యోగాలు, వాటికి తోడు ఈరోజు 3 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ విధంగా అన్ని రకాల కూడా అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. మరి పాలన కూడా సులభతరంగా మనం ఏదో దూర ప్రాంతంలో నుంచి ఎండిఓ ఆఫీస్కు ఎంఆర్ఓ ఆఫీస్కు పోయే పరిస్థితి లేకుండా గ్రామ సచివాలయం మన ఊళ్ళోనే ఉంటుంది. మనమే అక్కడ అన్ని కార్యక్రమాలు, అన్ని ప్రభుత్వ పథకాలు కానీ ఏదైనా మనకు కావాల్సిన ప్రభుత్వ పరంగా కావాల్సిన పనులన్నీ కూడా చేసే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. రాష్ట్రం మొత్తం మీద ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇందాక చాలామంది వక్తలందరూ కూడా చెప్పారు, ఏ గ్రామంలో పోయినా ఎదురు ప్రశ్న అనేది మన కార్యకర్తలకు కానీ నాయకులకు రావడం లేదు. మేము అన్నీ చేశాము అని ధైర్యంగా తెలుగుదేశం పార్టీ ఇంటికి కూడా పోయి, అయ్యా మేము నీకు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం, ఇవి ఇచ్చాం, మాకు ఓట్లు వేయాలంటే ఎదురుగా ప్రశ్న వేసే పరిస్థితి లేదు. ఇష్టం లేకపోయినా వాళ్ళు
మామూలుగానే మాట్లాడి పంపించే పరిస్థితి. గతంలో అయితే మనం చూస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ వీధులే మా ఊరికి రావద్దనేవాళ్ళు, గ్రామాలే వ్యతిరేకంగా ఉండేవి, ఏది కూడా సజావుగా జరిగేది కాదు. మరి తెలుగుదేశం పార్టీ గురించి ఇంకా ఎక్కువగా వ్యతిరేకత ఉంది ఈరోజు. ఆయన పాలనలో చంద్రబాబు నాయుడు ప్రతి గ్రామానికి కూడా జన్మభూమి కమిటీలు, ఆ కమిటీలో సభ్యులు ఎవరు? వాళ్ళ పార్టీకి సంబంధించిన వారు. అప్పుడు వచ్చేది 1వ పెన్షన్, 1వ ఇల్లు వచ్చేటివి. అవి కూడా ఇచ్చేది ఎవరికి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, వాళ్ళకే ఇచ్చేవారు. ఈరోజు మనం ఆ పరిస్థితి ఉందా అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు అర్హులైన వారికి అందరికీ ఇస్తూ ఉన్నాం స్టాచ్యురేషన్ మోడ్లో. అర్హులైన వారికి ఇచ్చేదే కాకుండా కులము, మతము, లేదా మన గ్రామాల్లో ఏదైనా మనకు వ్యతిరేకమైతే ఆ ప్రాంతము, లేదా మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేశారా, ఏది కూడా చూడకుండా కేవలం పేదరికాన్నే కొలబద్దగా తీసుకొని పేదలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలన్నీ కూడా అందించాడు. అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం, సంక్షేమం చేసుకున్నాం. ఇంకా రాబోయే 1 సంవత్సరం లోపే ఇందాక మన శాసనసభ్యులు చెప్పినట్లు ఆ 10%, 15% అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే మొదటి సంవత్సరంలోనే చేసుకునే పరిస్థితి కూడా ఉంది అని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఆ విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆయనేమో రైతు రుణాలు మాఫీ అని చెప్పాడు 2014 ఎన్నికల్లో, మహిళా సంఘాల రుణాలు మాఫీ అన్నాడు. ఇంకా మహిళలకు ముందుకు పోయి మీకు ఏదైనా బంగారు రుణాలు ఉంటే అవి కూడా నేను బ్యాంకులో తీసిస్తాను, మీరు కట్టద్దండి అని చెప్పాడు డబ్బులు బ్యాంకులకు. మరి ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ భృతి అని చెప్పాడు. ఇంకా మహిళలు కొత్తగా ఒకటి ఈ అన్నీ ఒక పాంప్లెట్ వేసి ప్రతి ఇంటికి పంపించాడు. మహాలక్ష్మి పథకం అనే ఒకటి, దానికి 35,000 ఆడబిడ్డ పుడతానే ప్రతి ఆడబిడ్డకు ఇస్తానని చెప్పాడు. ఏవైనా జరిగాయని అడుగుతున్నాను. కేవలం అధికారంలోకి రావాలని అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఆయన మతి అంతా కూడా మన క్యాపిటల్ రాజధాని చుట్టూనే భ్రమించింది. ఆ చుట్టూ ఉన్న భూములన్నీ కొట్టేయడం, పేదల భూములన్నీ బలవంతాలు లాక్కోవడం, రియల్ ఎస్టేట్ చేయాలనుకోవడం, ఏది కూడా చేయకుండా 4 బిల్డింగులు కట్టి దాన్ని తాత్కాలిక రాజధాని అని ఆయనే పేరు పెట్టడం, ఇవన్నీ కూడా చేశాడు. మనకి ఏం అవసరం? నువ్వు ఎందుకు వచ్చావు? హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చావు? విభజన చట్టంలో 10 సంవత్సరాలు మనం హైదరాబాద్లోనే ఉండి పరిపాలన చేసుకోవచ్చు అని వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. మరి అక్కడే ఉండి క్యాపిటల్ ఈడ కట్టుకొని పూర్తయిన తర్వాత ఇప్పుడు వచ్చింటే ఏ విధంగా ఉండేది? నువ్వు ఆడ కోర్టులో కేసులు తగులుకొని అరెస్ట్ చేస్తారని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ రాత్రి పారిపోయి వచ్చేసావు విజయవాడకు వచ్చి అందరినీ మోసం చేశాడు. ఆడ క్యాపిటల్, ఈడ క్యాపిటల్ అని పాపం చాలామంది భూములంతా కొనుక్కొని నష్టపోయారు. వాళ్ళకు మాత్రమే చెప్పి అమరావతిలో ఆ చుట్టూ భూములు కొనుక్కొని దాని మీదే 5 సంవత్సరాలు ఆయన గడిపాడు. మరి మన నాయకుడు వచ్చాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.